హరే కృష్ణ. భగవద్భక్తులకు, వైష్ణవ భక్తులకు అందరికీ పాదాభివందనాలు అర్పించుకుంటూ, శిక్షా గురువులకి దండవత్ ప్రణామం, పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, శిక్షా గురువులు శ్రీ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరూ చెప్పిన విని మీకు అందిస్తున్నాను కాబట్టి వాళ్ళందరూ కరుణా కటాక్షాలు నా మీద ఉండి భగవంతుని కృప ఉంటేనే నేను ఏ విషయమైనా మీ ముందు చెప్పడానికి అవకాశం ఉంటుంది, చెప్పగలుగుతాను. అందుకని వాళ్ళందరికీ ముందుగా పాదాభివందనాలు చేసుకుంటూ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్లుగా మనం గౌరంగ దర్శనం ప్రభుజీ ఇచ్చిన మనకి గీతా సుబోధనలు మొదలు పెట్టుకుని అందులో దేవాదేవుడు శ్రీకృష్ణుడు అనే విషయానికి చెప్పడానికి భగవద్గీత మొత్తం 700 శ్లోకాల్లో ఏ శ్లోకాలు ఆయన భగవంతుడు అని చెప్పాయి అంటే కొన్ని చోట్ల నేనే భగవంతుడిని ఆయన చెప్పారు, కొన్ని చోట్ల అర్జునుడు నేనే భగవంతుడు అని చెప్పారు. ఆ విషయాలు మొదలు పెట్టుకుని మనం 30 శ్లోకాలు 31 శ్లోకాల వరకు చేసుకున్నాము. మొత్తం 59 శ్లోకాలు, అవి 57 శ్లోకాలు, 59 శ్లోకాలు. అందులో 31 లాస్ట్ ఎపిసోడ్లో చెప్పిన ఒక శ్లోకం తోటి 31 శ్లోకాలు అయ్యాయి. ఈరోజు ఇంకో విశేషమైన పర్వదినం ఏంటంటే ఏకాదశిది. ఇది మనకేమో జ్యేష్టంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి, కానీ నార్త్ ఇండియన్ వాళ్ళకి ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి, దీన్ని యోగిని ఏకాదశి అంటారు. మనం కిందటిసారి కూడా ఈ మొన్న ఎపిసోడ్ కాకుండా అంత క్రితం కూడా మనం ఏకాదశి రోజునే చెప్పుకుని ఏకాదశి గురించి కూడా కొంచెం చెప్పుకోవడానికి ప్రయత్నించాము. అది అప్పుడు ఏకాదశి పాండవ ఏకాదశి అని, నిర్జల ఏకాదశి అని చెప్పుకున్నాం మనం. ఆ రోజు నీళ్లు ఉండగలిగిన వాళ్ళు నీళ్లు కూడా తాకుండా ఉంటారట అని భీముడు అలా ఒక్క ఏకాదశి చేసి మొత్తం ఏడాది లోపల వచ్చే ఏకాదశిలో వల్ల వచ్చే ఫలం అంతా పొందాడని ఆ ఏకాదశి గురించి తెలుసుకున్నాం. ఈ రోజు ఏకాదశి యోగిని ఏకాదశి. ఈ యోగిని ఏకాదశి గురించి మనం తెలుసుకునే ముందర హరే కృష్ణ మంత్రము మంగళాచరణాలు చేసుకుని అప్పుడు దాంట్లోకి వెళ్దాము. హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరి బోల్ నితాయ గౌర ప్రేమానందే. హరి బోల్. హరి మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः तदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं भजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय पुत्रे श्रीमते जयवराहस्वामिन् नाम्ने नमस्ते ॐ नमो आचार्यपदाय गौरनिताय प्रदायने गौरकथाधामादया नगरग्रामतारिणि
ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గురువృక్షే నమః ఓం నమో బ్రాహ్మణవే ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మోహం కరోతి వాచాలం మహం రంగాయతే గిరిం కృపాదమహం వందే శ్రీగురుం దీనకారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరే కృష్ణ కృష్ణ వాసుదేవ జనార్దన్. ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేసుకుంటున్నాం అనుకుంటూ ముందరకు వెళ్దాము. మనం ఈ రోజు శ్లోకాల్లోకి వెళ్లే ముందర ఏకాదశి గురించి చెప్పుకున్నాం కదా, ఏకాదశి కథ కొంచెం చెప్పుకుందాము. నేను పొద్దున్న జపా సెక్షన్లో గోవర్ధనగిరి ప్రభుజీ చెప్పారు, అది విన్నది మీకు చెప్తున్నాను. అందులో ఒకవేళ ఉన్న మర్చిపోతే అది నా పాపమే, చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఎప్పుడు కూడా ప్రతి ఏకాదశికి ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇవాళ ఏకాదశి కదా దీని గురించి చెప్పు అని అడుగుతూ ఉంటారట. అడిగితే ఆయన ప్రతిసారి కూడా ఈ ఏకాదశి అన్నిట్లకంటే ఎంతో ముఖ్యమైనది, ఈ ఏకాదశి ఉండడం వల్ల మనం ఎన్నో పాపాలు పోతాయి, ఎంతో లాభం దొరుకుతుంది అని చెప్తారట. ఇది ఎప్పుడు కూడా అలాగే చెప్తారంటే అది మన పురాణాల్లో అలాగే రాసిన ప్రతి ఏకాదశికి కూడా ఒక విధమైన ఇంపార్టెంట్ ఉందన్నమాట. అందుకని అది ఆ నెలకొచ్చే 2 రోజుల్లోనూ 2 ఏకాదశిలోనూ మనకు వీలైనంతగా భగవద్ధ్యానం చేసి ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటే, ఉపవాసము అంటే భగవంతుని పక్కన ఉండడం అని అర్థం. భోజనం మానేయడంతో పాటు భగవంతుని సేవ ఎక్కువ చేసుకుని భగవంతుని యొక్క ధ్యానం చాలా ఎక్కువ చేసుకుంటే ఆ రోజు చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది అని పురాణాలు చెప్తున్నాయి అనమాట. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిన కథట. అయితే ధర్మరాజు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాట. మనకి కుబేరుడు తెలుసు కదా, కుబేరుడు చాలా శివ పూజ చేస్తూ ఉంటారట కదా, చాలా చాలా ఎక్కువ శివ పూజ చేస్తారట ఆయన. ఆ శివ పూజ చేసినప్పుడు దానికి సహాయం చేయడానికని హేమమాలి అని ఒక నౌకర్ని పెట్టుకుంటారట. ఆ నౌకరు రోజు ఇతను పూజ చేసే టైంకి దేవతార్చన గదిలోకి వెళ్ళేసరికి అక్కడ అర్చనకు కావాల్సిన సామాన్లన్నీ సామాగ్రి అంతా ఈయన రెడీ చేసి పెడుతూ ఉంటారట. అలాగా ఆయన ఏ ఆటంకం లేకుండా నిశ్చలంగా భగవత్ సేవ చేసుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది అనమాట. కుబేరుడు తెలుసు కదా మనకి ధనరా మన ఎవరు దేవతలకి ఆర్థిక మంత్రి ఆయన దగ్గరే అన్నీ ఉంటాయి. ఆయన అలా పూజ చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గర సేవకుడు హేమమాలి అన్నీ అలా అందిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఈయన పూజ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ పూజకు కావాల్సిన సామాన్లు ఏమి దొరకవు, ఏమి ఉండవు అక్కడ. ఆయన అంటే ఎప్పుడు హేమమాలి పెడుతున్న ఐటమ్స్ ఏమీ అక్కడ లేవు, పూజ చేయాలంటే ఏది లేదు అక్కడ అని. అలా అయ్యేసరికి ఆయనకి ఇదేంటి ఎప్పుడు పెట్టేది ఏమైందని ఒక యక్షుడిని పిలిచి, హేమమాలి ఎక్కడున్నాడో చూసిరా అని, ఎందుకు రాలేదు, నాకు పూజకు అవసరమైన వస్తువులు ఎందుకు తీసుకురాలేదు, కనుక్కుని నువ్వే మళ్ళీ పర్సనల్గా వచ్చి ఇప్పుడు ఇమీడియట్గా నాకు చెప్పు అని ఒక యక్షుడిని పంపించారట. ఆ యక్షుడు వెళ్ళి మళ్ళీ వచ్చి ఏం చెప్తారంటే, హేమమాలి ఈరోజు ఈ పూజ సమయానికి ఇక్కడికి రావాల్సిన సమయంలో వాళ్ళ భార్య మీద మోహం కలిగి ఆమెతో తన కోరిక తీర్చుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్ళారట, అందుకని తీసుకురాలేదు అని చెప్పారట. చెప్పేసరికి ఇతనికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే దైవ పూజ కంటే మించింది ఏది లేదంటారు. మాని పూజ చేసే టైంలో అతను చేయకూడని పని చేస్తున్నాడు. భార్యతో సంభోగమైనా కూడా ఒక టైం అనేది ఉంటుందన్నమాట. ఆ టైం కాని సమయం కాని సమయంలో సంభోగం అనేది చేయడం మంచిది కాదు. అందులోనూ ఈ యజమానికి దైవ పూజకు చేయవలసిన సేవ మానేసి భార్య అయినా కూడా అతను ఆమె దగ్గరికి వెళ్ళడం కూడా మంచి పద్ధతి కాదనమాట, మంచి విషయం కాదు. ఈ ఒక అంటే అతను చేసిన పని వల్ల అతని కోరిక తీరిందేమో కానీ భగవత్ పూజ చేయాల్సిన ఒక పవిత్రమైన భక్తుడు పూజకి ఆటంకం కలిగింది కదా. ఇతనికి కుబేరుడికి చాలా కోపం వచ్చి అతన్ని ఇమీడియట్గా రమ్మనమని కోరి చేస్తారట. అప్పటికి తెలుస్తుంది అతనికి, ఎందుకంటే పూజకి అవసరమైన పూజలు ఇవ్వడం, అతను సామాన్లు ఇవ్వడం అతనికి కూడా ఒక భగవంతుడి సేవలాగే వస్తుంది కదా. ఆ సేవ మర్చిపోయి అతను వేరే భౌతిక ఇంద్రియ
కోరికల మీద వెళ్ళిపోయాడు కాబట్టి అతనికి కూడా అది అయిపోయిన తర్వాత ఇతను రాజు పిలిచేసరికి, యజమాని పిలిచేసరికి అతనికి కొంచెం భయమేస్తూ వచ్చి క్షమాపణ చెప్పుకుంటాడట పొరపాటయిపోయింది అని. అయితే ఇతని ఏ సమయంలో చేయాల్సిందో ఆ సమయంలో చేయాలి కాబట్టి, ఇతని పూజకి ఆటంకం కలిగింది కాబట్టి ఇతనికి బాగా కోపమొచ్చేసి, "నువ్వు తెల్ల కుష్టు వ్యాధి అనుభవిస్తావు. ఇక్కడి నుంచి దూరంగా వేరే చోటకి భూలోకంలో అంటే మచ్చులుండే లోకంలో కింద లోకాలకెళ్ళిపోతావు" అని అతన్ని వెళ్ళిపోమని శపిస్తాడట. శపిస్తే పాపం అతను ఇమ్మీడియేట్‌గా కుష్టు వ్యాధిలాగా వచ్చేసి భూలోకంలో ఒక పెద్ద అడవిలో పడిపోయారట. ఆ హేమమాలి అన్న అతను. అతను చేసిన పొరపాటు వల్ల. అయితే అక్కడ అతనికి తినడానికి లేదు, నిద్రపోవడానికి లేదు, ఏమీ లేదు గదా! కానీ అతను అప్పటి వరకు చేసిన గురు యజమాని శుశ్రూష వల్ల అతనికి ఏం జరిగితే తను ఇక్కడికొచ్చాడు అనేది గుర్తుందనమాట. అంటే మరణించి మళ్ళీ రావడం కాదు కదా! ఆ విధంగానే ఒక రోగాన్ని అనుభవిస్తున్నాడు గానీ, మరుజన్మ గాదు గదా! అది. ఎందుకంటే తను చేసిన పాపం తనకు తెలుస్తూనే ఉంటుందనమాట. తెలుస్తూనే ఉంటుంది. అక్కడ ఇంకా అడవిలో అలా తిరుగుతూ ఉంటాడనమాట. అసలు నిద్రకి చోటుండదు, తిండికి ఉండదు. ప్రతి నిమిషం నేను చేసిన పొరపాటు వల్ల నేను ఇది అనుభవిస్తున్నాను అని బాధపడుతూ అలా తిరుగుతూ ఉంటే ఒకసారి హిమాలయ పర్వతాల సైడ్‌కెళ్ళి వెళ్ళేసరికి అక్కడ మార్కండేయ మహాముని కనిపిస్తారట. మార్కండేయ మహాముని ఎక్కువ ఆయుర్దాయం ఉన్న ఋషిగా చెప్తారనమాట. ఒక ఇంద్రుడికి ఉన్న ఆయుష్ కంటా కూడా మార్కండేయ మహామునికి ఎక్కువ ఆయుష్ ఉందని చెప్తారనమాట. అలాంటి మహాముని దర్శనం ఇతనికి దొరికింది. అది దొరకగానే ఇతను చాలా ఆనందపడిపోయి ఒక ఋషి ఆహ్, దర్శనం దొరికింది అంటే నాకు ఆ పాపాలు గట్టెక్కే టైం, కష్టాలు గట్టెక్కే టైం వచ్చుంటుంది. నేను ఆయనకి నా వ్యధ చెప్పుకొని, దానికి ఏదన్నా ఒక పరిష్కారం చూపిస్తారేమో కనుక్కుందాము అనుకుని, ఆయన దగ్గరికెళ్ళి ఆయనకి దండవత్ ప్రణామాలు చేసి, ఆయనకి ఎంతో వినయంగా అంటే అతను చేసిన తప్పు అప్పుడే తెలుసుకున్నాడు గదా! మామూలుగా అందరి ఎడా అతనికి భక్తి భావం ఉండి వినయం ఉంటేనే ఆ సేవ చేయగలిగాడు ఇంతవరకు. కానీ ఏదో క్షణిక మోహంలో, క్షణికావేశంలో చేసిన పని వల్ల అతను ఇంత శిక్ష అనుభవించాల్సొచ్చిందనమాట. అంటే కుబేరుడు అంటే శాపం ఇచ్చేటప్పుడు నీ భార్యకు కూడా నువ్వు దూరమవుతావు అని చెప్తాడనమాట. భార్య మీద అనురాగంతోటో, లేపోతే కోరికతోటో, మోహంతోటో చేయాల్సిన పని చేయాల్సిన టైంకి చేయలేదు కాబట్టి, అతను అది కూడా చెప్పాడు కాబట్టి, అతను మొత్తం అక్కడి నుంచి భార్యకి దూరంగా, ఆ ప్రపంచానికే దూరంగా, ఆ లోకానికే దూరంగా ఇక్కడికొచ్చేసాడనమాట. ఇక్కడికొచ్చాక ఇప్పుడు మార్కండేయ ఋషి కనిపించినప్పుడు ఏమైందంటే, మార్కండేయ ఋషి దగ్గరికెళ్ళి తనకి ఏమేం జరిగిందో అన్నీ చెప్తాడు. తను చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటగా తను చేసిన పాపం గురించి చెప్తారనమాట. చెప్పి దాని ఫలితంగా కుబేరుడు తనకిచ్చిన శాపం గురించి చెప్తాడు. మనం ఏదన్నా మనం ఒకవేళ తప్పు చేసినా గూడా నలుగురి ముందు ఒప్పుకోవడానికి కొంచెం మనకి అహం అనేది అడ్డొస్తుంది. అంటే చేసింది మనమేం తెలుసు కానీ, అంటే దాని తర్వాత కొన్ని జరిగిన సంఘటనలు కలిపేసుకొని, అది నా వల్ల ఒక్క వల్లే కాలేదు అన్నట్లుగా మనం ఏదో మనల్ని మనం కాపాడుకోవడానికి మన తప్పును పూర్తిగా గురువు దగ్గర ఒప్పుకోవడానికి ఒక్కోసారి మన అహం అడ్డం వస్తుంటదనమాట. కానీ గురువుల దగ్గర, డాక్టర్ల దగ్గరను మనం చెప్పాల్సినవన్నీ చెప్తేనే మనకి అంటే మనకు అవసరాలైన పరిష్కారం దొరకాలి అంటే గురువుతో మనకసలు ఏమి జరిగింది అనే విషయం పూర్తిగా చెప్పినప్పుడే గురువు దానికి అవసరమైన ఆహ్, ఆహ్, సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. పరిష్కారాన్ని ఇవ్వగలుగుతారనమాట. అందుకని సగం సగం చెప్పామనుకోండి మనం చేసిన తప్పేమిటో చెప్పకుండా దాన్ని కవర్ చేసుకుంటూ, దాన్ని కప్పిపుచ్చుకుంటూ మనకి తోచిందేదో ఆయన చెప్పినట్టు చెప్పి క్షమాపణ అడిగితే గనకైతే జనరల్‌గా గురువుకి కూడా మన శిష్యులు ఏమేం చేస్తున్నారనే విషయం ఆ గురువులకి తెలుస్తుంది. మనకు తెలిసినా గూడా మనం చెప్పే వరకు ఆగుతారు వాళ్ళు. ఎందుకంటే మనం ఏం చెప్తాము, మన ప్రవృత్తి ఎలా ఉంది, తప్పు చేసిన తర్వాత మనం నిజంగా క్షమాభిక్ష అడుగుతున్నాము అంటే హోల్ హార్టెడ్‌గా మనస్ఫూర్తిగా ఆ తప్పును ఒప్పుకొని అడుగుతున్నామా? లేకపోతే మనం ఊరికనే నాలుక మించి చెప్పేస్తే సరిపోతుందనుకుని చెప్తున్నామా అనే విషయం వాళ్ళు గ్రహించడం కోసమని వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినా గూడా మనం చెప్పే వరకు ఆగుతారు గురువులు. మార్కండేయుడు అదే "నువ్వెవరు? ఏమిటి?" అని అడిగినప్పుడు మార్కండేయుడి దగ్గరికెళ్ళినప్పుడు ఈ హేమమాలిని "నువ్వెవరు? ఏమిటి?" అని అడిగినప్పుడు ఆయన మొత్తం అంతా పూసగుచ్చినట్టు ఏమేం జరిగింది? తన తప్పేంటి? కుబేరుడు ఏం చెప్పాడు? ఏం చేశాడు? ఏం శాపం ఇచ్చాడు? ఏ శాపం వల్ల ఇక్కడికొచ్చాను అని అన్ని విషయాలు మార్కండేయుడికి ఇతను చెప్తాడనమాట. చెప్పినప్పుడు అతనికి అర్థమవుతుంది మార్కండేయ మహర్షికి. ఏంటంటే ఇతను ఏది దాచుకోలేదు. తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించలేదు. తనన్నీ సరిగానే ఏం చెప్పాలో అన్నీ చెప్పాడు అని ఆయనకు అర్థమయ్యి అప్పుడేం చెప్తాడంటే, ఇప్పుడు ఇంకా ఈ ఆషాఢ కృష్ణ పక్షమిలో వచ్చే ఏకాదశి వస్తోంది ఇంకా దాన్ని యోగిని ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి కనుక నువ్వు
ఉపవాసం ఉండి కీర్తనలు చేస్తే గనకైతే, భగవంతుని ధ్యానిస్తే గనకైతే నీకు ఈ పాపం పోతుంది అని చెప్తారనమాట. చెప్పినప్పుడు అతను అలాగే ఆ ఏకాదశికి కోసం చూసి, ఏకాదశి వచ్చినప్పుడు కూడా మనం మామూలుగా చేయదలుచుకుంటే గనకైతే, మార్నింగ్ స్నానాలు అది పూర్తి చేసుకున్నాక మనం దేవుడు మందిరం దగ్గరికెళ్ళి, అతను మనకక్కడ దేవాదేవుడు శ్రీకృష్ణుడు అక్కడే కూర్చున్నాడు అనే భావంతో, ఆయన దగ్గర ఈరోజు నేను ఏకాదశి వ్రతం చేయడానికి చేద్దామనే సంకల్పం చేసుకుంటున్నాను. దానికి కావలసిన శక్తిని నువ్వు ప్రసాదించు తండ్రి. అది ఏ ఆటంకం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా నీ నామం చేస్తూ ఈ రోజంతా గడిచేలాగా నాకు నీ కృపని కృపా కటాక్షాలు నాకు నా మీద ప్రసరించు అని మనం దండం పెట్టుకుని, ఆయనకి నమస్కరించుకుని, ఆయనకి మనకి ఇవన్నీ అడిగి, అప్పుడు మనం ఏకాదశి ఈరోజు చేద్దాం అనుకుని చేయటం మంచిదని ఆచార్యులు చెప్తున్నారు. పొద్దున గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ కూడా ఎలా చేయాలి అనే విషయం చెప్పినప్పుడు ఈ విషయం చెప్పారనమాట. అయితే అలాగా అనుకుని ఇతను దేవుడికి దండం పెట్టుకుని, అంటే ఇప్పుడు అతను ఉండేది ఇల్లు ఏమి లేదు కదా! ఒక మన అడవిలో ఉండిపోయి అంటే బయటే ఉంటున్నాడు కాబట్టి అతను మానసికంగానే భగవంతుని ప్రార్థించి, ఆ ఏకాదశి ఎలా చేయాలో అలాగే ఏం చెప్పారో అలాగా చేసి ఆ పాపం నుంచి విముక్తి పొందారని పొద్దున్న కథలో ప్రభువులు చెప్పారు. అందుకని మనకి ఏకాదశి అంటే జనరల్‌గా అందరూ అన్ని ఏకాదశులు ఉండలేరు. కానీ ఈ ఏకాదశి అనేది చాలా పవిత్రమైన దినం కాబట్టి ఓపికున్నన్ని వాళ్ళు ఉండమని చెప్తారు. మనకంటే చాలామంది అలాగ దాని మీద నమ్మకం ఉండి, శరీర శక్తి ఉండి చేయగలిగిన వాళ్ళు ప్రతి ఏకాదశి కొంతమంది నిర్జల ఏకాదశి చేస్తారట. నిర్జల ఏకాదశి అంటే అసలు జలం కూడా తీసుకోకుండా అన్నట్టనమాట. మన లాస్ట్ టైమ్ వచ్చింది స్పెసిఫిక్‌గా నిర్జల ఏకాదశి అని చెప్తారు దానికి. కానీ మిగతా ఏకాదశులు మన ఓపికను బట్టి, మన శరీరం యొక్క పరిస్థితిని బట్టి ఆరోగ్యరీత్యా మనం ఎలా చేయగలిగితే అలా చేయొచ్చు. మనం మామూలుగా విడిగా వినే చోటైతే మనకి ఉప్పు, కారం అవి తినకూడదు. ఓన్లీ తీపే తినాలి అలా రైస్ తప్ప ఇంకేదైనా తినొచ్చు అని మనం అనుకుంటాం. కానీ మనకి ఇస్కాన్ దాంట్లోకొస్తే కనుకైతే అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. పప్పులు తినకూడదు. పప్పు పదార్థాలు తినకూడదు. కానీ మనకి సామా రైస్ అని, సగ్గుబియ్యం అని, ఆలుగడ్డలని అలాగా కొన్ని కూరలు అవి ఇవి కూడా అన్నీ తినొచ్చనమాట. అందుకని అది మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఇస్కాన్ ఏకాదశి ఆహారం ఏమిటి అనంటే. అందులో మీరు అందుకని ఏమీ తినకుండా ఉండలేనప్పుడు అలా అయినా కూడా అవి కూడా తిని మీరు భక్తిగా భగవంతుడిని ప్రార్థిస్తే గనకైతే ఈ ఏకాదశి చేసిన ఫలం మనకి దొరుకుతుంది. అది ఎంత వీలైతే అంత ఎక్కువ భగవంతుని దగ్గరగా ఉండడానికి, అంటే భగవంతుని దగ్గరగా అంటే భగవంతుడు మన దేవుడి రూమ్‌లోకెళ్ళి అక్కడే కూర్చోమని కాదు. మానసికంగా భగవంతుడిని తలుచుకుంటూ మనం ఎంత ప్రార్థన చేయగలిగితే అంత మనకి ఏ స్తోత్రాలొస్తే ఆ స్తోత్రాలు. ఈ హరే కృష్ణ మంత్రం చేసేవాళ్ళైతే గనకైతే మామూలుగా 16 చేస్తే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేయడానికి ప్రయత్నించడం అలాంటివి చేసి, అది గురువులు చెప్పే ప్రవచనాలు విని, ఈ ఏకాదశి గురించి చెప్పడం కానీ, లేకపోతే భగవద్గీత గురించి కానీ, లేకపోతే భాగవతం గురించి కానీ చెప్పే ప్రవచనాలు విని, సాధ్యమైనంత ఎక్కువ సమయము భగవత్ సేవలో, భగవంతుని గురించి వినడం దాంట్లో గడిపితే గనకైతే అది ఎప్పుడు ప్రతిరోజు వచ్చే ఫలం కంటా గనకైతే కనుక ప్రతిరోజు మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలం కంట ఏకాదశి రోజున కొన్ని కోట్ల స పాలు ఎక్కువొస్తుందట. అలాగే మనం చేసిన పుణ్యం కొన్ని కోట్లు ఎక్కువొస్తుందంటే, మనం ఏదైనా పాపం చేసినా కూడా అదే ఎక్కువొస్తుంది. దేనికైనా వర్తిస్తుంది అది. అందుకని సాధ్యమైనంత వరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికీ కష్టం కలిగించకుండా, మన మాటల వల్ల, పరుష భాష వల్ల కానీ, లేకపోతే మన చేతల వల్ల కానీ, ఎదురుగుండా వాళ్ళెవరికీ సాధ్యమైనంత వరకు మన వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటూ, ఎంత వీలైతే అంత భగవత్ సేవ చేసుకుంటూ, భగవన్నామం జపిస్తూ, భగవంతుని యొక్క కథలు, లీలలు వింటూ కనుక ఈ రోజు గడిపితే గనకైతే మనకి ఏకాదశి ఫలం చాలా అందుతున్నాం. అంటే మనం ఫలం కోరి కాదు, వస్తుంది. మనం కోరినా కోరకపోయినా ఏకాదశి నాడు మనం చేసే విషయాల వల్ల వచ్చే ఫలం వస్తుంది. కానీ మనం ఫలం ఆశించి ప్రతిసారి ఈ మాల చేశాను దీనికి ఒక కోటొచ్చింది. ఈ మాల చేశాను దీనికి ఇంకోటొచ్చింది. 16 మాలకి అన్ని కోట్లొచ్చాయి. మనం ఇంకా చేస్తున్నాను కాబట్టి ఇంకా కోట్లొస్తుంది నాకని. దాని మీద దృష్టి పెట్టుకొని చేస్తే గనకైతే ఆ ఫలం వస్తుందని నేను చెప్పలేను. అంతేకాదు. అందుకని మన దృష్టి ఎప్పుడు భగవంతుని దగ్గరగా ఉన్నామా లేదా? భగవంతుని సేవ చేస్తున్నామా లేదా? భగవంతునికి ఇష్టమైన పనేనా ఇది? భగవంతుని నామం మనం భగవంతునికి ఇష్టమైన రీతిలో భగవంతుని వింటే ఆయన మన నోటంబట వచ్చే నామం భగవంతుని విని పొంగిపోవాలట. నా భక్తులు ఎంత అందంగా, ఎంత మృదువుగా, ఎంత ఆర్తితో నా నామం పలుకుతున్నారు అనే భావం భగవంతునికి కలిగేంత బాగా మనం నామం చేసుకోవాలనమాట. దాని మీద దృష్టి పెట్టి
ఎన్ని మాలలు చేసామని కాకుండా మనం దాని మీద దృష్టి పెట్టి చేస్తే కనుకైతే ఈరోజు మామూలుగా వచ్చే ఫలం కంటే కొన్ని వేల కోట్ల రెట్లు ఫలం వస్తుందిట. అంటే ఫలం వస్తుంది కానీ దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చేసుకోకూడదని చెప్పాలనిపించింది. హరే కృష్ణ ఏకాదశి కరకి. మనం 8వ అధ్యాయంలో 9వ శ్లోకం ఒకసారి చదువుకుని దాని ఓన్లీ భావం చదువుకుని మనం ఇంకో విషయాలు ఏమన్నా మాట్లాడుకుందాం ఈరోజు. అంటే ఆల్రెడీ 20 నిమిషాలు అయింది. లాస్ట్ టైం అలా చెప్తూ చెప్తూ 1 అవర్ అయిపోయింది. ఆ 1 అవర్ కూర్చొని వినాలంటే పాపం మీకు కూడా ఇబ్బంది కదా. అంటే మధ్య మధ్యలో పాస్ చేసుకుని వినొచ్చు కానీ అంత వద్దులే అనిపించింది. ఇప్పుడు జనరల్గా 40 నిమిషాల వరకు ఉంటుంది కానీ లాస్ట్ టైం చూసుకోకుండా 1 అవర్ పైన అయిపోయింది. అది ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో 9వ శ్లోకంలో ఏమంటున్నారో తెలుసుకుని మనం ఇంకొన్ని విషయాలు కృష్ణ చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు చెప్పిన విషయాలు కొంచెం చెప్పుకుంటున్నాం కదా. అదేదన్నా టూకీగా కొంచెం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. హరే కృష్ణ. దీనికి భావం ఏంటంటే పరమపురుషుని సర్వము తెలిసిన వానిగా, అతి ప్రాచీనునిగా, నియామకునిగా, సూక్ష్మైన వానిగా, ప్రతి ఒక్కరి పోషకునిగా, సమస్త భౌతిక భావనకు అతీతునిగా, ఊహాతీతునిగా, సర్వదా రూపసహితునిగా మనిషి ధ్యానించాలి అని చెప్పారు ఏకంగా. అతడు సూర్యునిలాగా తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైన వాడు. ఇది భగవంతుడు 8వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. నాసరహితుడు దివ్యుడు అయిన జీవుడే బ్రహ్మము అనబడతాడు. అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మని చెప్పబడుతుంది. జీవుల భౌతిక దేహాల ఉత్పత్తికి సంబంధించిన కార్యమే కర్మము సకామ కర్మ అనబడుతుంది అని చెప్తూ ఇక్కడ ఏం చేయాలి, ఎవరిని ఎలా పూజించాలి అనే విషయం ఈ 9వ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఎలాగట, పరమపురుషుడు సర్వము తెలిసిన వానిగా, ఆయనకు అన్నీ తెలుసు. అతి ప్రాచీనుడుగా అంటే అతను మనకి ఎప్పుడు చెప్తుంటాం కదా, సృష్టికి ముందర ఉన్నాడు, సృష్టి తర్వాత మన ప్రళయం తర్వాత కాలగర్భంలో మొత్తం అంతా కలిసిపోయినా ఆయనే ఉంటాడు, మళ్ళీ ఆయన నుంచే అన్నీ ఉద్భవిస్తాయి అని మనం తెలుసుకున్నాం కదా. అందుకని అతను చాలా ప్రాచీనుడైన వాడు. చాలా అన్నం మొత్తం ప్రపంచంలో అతనికి తెలియనిది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి విషయము ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది కదా. మనకి ఈ భగవంతులందరికీ కూడా శక్తినిచ్చేది ఆయనే, దేవుడని శ్రీకృష్ణుడే అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి అందుకని ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎంతో పూర్వం నుంచి ఉన్నాయన నియామకుడు, అన్నిటిని నియమించేవాడు అతనే. అందరి దేవతలకి శక్తి అతనే ఇచ్చినప్పుడు ఏ దేవత ఏం చేయాలి అని నియమించేది కూడా ఆయనే. సూక్ష్మాతి సూక్ష్మమైనగా మనకి ఆత్మ అనేది ఎంత ఉంటుంది కదా, అలాగా అంత సూక్ష్మంగా ఉండగలడు. మళ్ళీ మళ్ళీ అందరికీ పోషకుడిగా మనకి ఇప్పుడు ప్రపంచంలో మనం వాడుకుంటున్న వనరులన్నీ ఆయన ఇస్తేనే మనకు అన్ని వనరులు వచ్చాయి కదా, అవన్నీ వాడుకుంటున్నాం కాబట్టి అందరికీ పోషకుడు అతనే. సమస్త భౌతిక భావనకు అతీతునిగా, అతనికి భౌతిక ప్రపంచంలో ఉండాల్సిన భావనలేమి అతనికి ఏమి ఉండవు అనమాట. అన్నిటికీ అతీతుడుగా ఉంటాడు. అంతేకాకుండా ఊహాతీతునిగా, మనం ఊహకి కూడా అందనట్టుగా ఉంటాడు అతను. మనం ఊహించుకోలేము అతన్ని. అంటే అతని శక్తులు మనం చెప్పలేము, ఊహించలేము. అతని రూపాన్ని కూడా మనం వర్ణించలేము, అందాన్ని. అలాగే ఊహకు అందనంటి వాడిగా ఉంటాడు అని సర్వదా రూప సహితునిగా మనిషి ధ్యానించాలి. మనం ఎప్పుడూ నిరాకారంగా అనుకోకుండా ఈ గుణాలన్నీ ఉన్న ఒక రూపాన్ని మనం భగవంతుని కింద ధ్యానించాలి. అతడు సూర్యునిలాగా తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా దివ్యమైన వాడు అని మనం భావించాలి. అంటే సూర్యుడు ఎంత తేజోమయుడో అంతకంటే అతనికి మనకి చెప్పిన దాని ప్రకారం అయితే సూర్యుడికి తేజస్సు ఇచ్చింది కూడా ఆయన అయితే ఈయన తేజస్సు ఇంకెంత ఉంటుంది అలాగా అంత తేజోమయుడు, ఈ భౌతిక ప్రకృతికి అతీతంగా ఉండేవాడు. భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలేమి అతనికి పట్టని వాడు అనమాట. ఇందులో దీనికి సంబంధం లేకుండా ఎంతో దివ్యమైన వాడు అని అలా భావించి మనిషి పూజ చేయాలి అని చెప్తున్నారనమాట. అయితే దీనికి ప్రభుపాదుల వారు ఏమంటున్నారో ఒకసారి కొంచెం చూద్దాము. భగవానుని స్మరించే పద్ధతి ఈ శ్లోకంలో పేర్కొనబడింది. ప్రధానమైన విషయం ఏమిటంటే అతను నిరాకారుడు లేదా శూన్యము కాదు.
ఎప్పుడు మనం చాలామంది నిరాకారవాదులు ఉంటారని మనం ప్రతిసారి ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా, అంటే నిరాకారం అని వచ్చినప్పుడల్లా మనం చెప్పుకుంటున్నాము. ఆ వాదులు ఆకారం లేకుండా శూన్యంలో భగవంతుని ప్రార్థించడానికి ప్రయత్నిస్తారనమాట. ఏదో నిరాకారాన్ని లేదా శూన్యాన్ని ఎవరు ధ్యానించలేడు. మనం మామూలుగా ఒక రూపాన్ని ఊహించుకుని, రూపాన్ని ఆలోచించుకుని సకారకంగా ఉన్నాడు అని చూసుకుంటూ మనం ధ్యానించాలనుకున్నప్పుడే మన మనసు పది విధాలు వెళ్ళిపోతూ ఉంటుంది. లోపల ఊహించుకుంటే మనం శ్రీకృష్ణ విగ్రహాన్ని చూసామనుకోండి, శ్రీకృష్ణుని చూసామనుకోండి, లేకపోతే ఆయన కథలు విన్నాము, ఆయన గురించి విన్నాము. మనం జపం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఆయన ఒకవేళ మనం కళ్ళు మూసుకుని ఆయన్ని ఊహించుకుంటే ఆయన కనిపించడానికి కనిపించేలాగా మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు రూపమే లేదు, నువ్వు ధ్యానం చెయ్యి అంటే ఆ రూపం ఉన్న రూపాన్ని పట్టుకోవడానికే మనం మనసు పరుగులు పెట్టేస్తూ ఉంటే, ఆ రూపం లేని దాని మీద ధ్యానం అంటే కష్టం కదా! అలా చేయలేరు అని. అతి కష్టం. అలా ఎవరు ధ్యానించలేరు, చాలా కష్టం. శ్రీకృష్ణుని స్మరించే పద్ధతి చాలా సులభం. అది ఇక్కడ అది దాని విషయంగా చెప్పబడిందనమాట. మొట్టమొదట భగవంతుడు పురుషుడు, రూపసహితుడు. మనము రాముడిని, కృష్ణుడిని రూపసహితునిగానే తలుస్తాము. మన పేర్లు చెప్పినప్పుడు పేరు వినగానే ఆ రూపం గుర్తుకొస్తుంది కదా మనకి. ఓన్లీ రూపం, మనకు ఓన్లీ పేరు చెప్తే ఎవరిని ఎలా గుర్తుపెట్టుకుంటాం రూపం లేకుండా? భగవానుడు కానీ, మన ఫ్రెండ్ కానీ, మన ఫ్రెండ్ వచ్చిందగో లక్ష్మి చూసావా అని అంటే, లక్ష్మి ఎవరు అనగానే మనకి ఆ రూపం గుర్తుకొస్తేనే లక్ష్మి గురించి మనకు తెలుస్తుంది. అది ఆ వీధిలో పక్క వీధిలో ఉండే లక్ష్మి మర్చిపోయావా నువ్వంటే, ఆ లక్ష్ములు 4 లక్ష్ములు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. అందులో పక్క వీధిలో ఏ ఇంట్లో ఉంటుందో ఆ లక్ష్మి మనకు మనిషి రూపం గుర్తుకొస్తేనే ఆవిడ గురించి మనం మాట్లాడగలుగుతాం కదా! అలాగే కృష్ణుడు, రాముడు అనుకోగానే కృష్ణ రూపం గాని, రామరూపం గాని మన కళ్ళ ముందు మెదిలితేనే ఆయన్ని ధ్యానించడానికి, పూజించడానికి మనకి అవకాశం ఉంటుందనమాట. మనకి అదే అదే విధంగా అతడు ఏ విధంగా ఉంటాడో భగవంతుడు ఈ శ్లోకంలో వర్ణించాడు. భగవద్గీతలోని ఈ శ్లోకంలో వర్ణించబడింది. భగవానుడు కవి అంటే అతనికి గతము, ప్రస్తుతము, భవిష్యత్తు తెలుసు. భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన చేతిలోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆయనకి తెలుసు. అందుకే అతడు సర్వము తెలిసినవాడు. అందుకే సర్వము తెలుసు. ఎందుకు సర్వం తెలిసినవాడు అంటే మనకేంటే, మనకి గతం గుర్తుకొస్తే గతంలో కూడా చాలా విషయాలు మర్చిపోతాం. మనకేదో బాధించే విషయాలు ఎక్కువ ఉంటాయి. లేకపోతే సంతోషం పడ్డ విషయాలు అవి మటుకే గుర్తుంటాయి కానీ ప్రతి విషయం, ప్రతి చిన్న విషయం గుర్తురాదు. ఎందుకంటే మనకు ఇంతకీ మనకసలు నేను రాత్రి ఏం తిన్నామన్నాం గానీ, నిన్న పొద్దున ఏం టిఫిన్ తిన్నామన్నాం గానీ, అలాంటి చిన్న విషయాలు కూడా మనం కొంచెం సేపు ఆలోచిస్తే గానీ చెప్పలేం. టక్కని నిన్న ఇది తిన్నాము, లేకపోతే నిన్న ఈ పని చేశాము అని చెప్పలేము. పొద్దున్నే కూడా మనకి ఏమి నోట్స్ రాసి పెట్టుకోకపోతే పొద్దున్నే ఒక ప్రవచనం విన్నామనుకోండి, అది రాత్రి మనం రిపోర్ట్‌లో రాయాలంటే ఏం విన్నామబ్బా అని ఆలోచించాల్సొస్తుంది. పొద్దున్నే 24 గంటలు అవ్వలేదు ఇంకా. 12 గంటలో, 15 గంటలో అయిందప్పుడు ఆ విషయం విని. అప్పుడు విన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. చాలా చాలా ఎన్ని మంచి విషయాలు విన్నామో అనిపించింది. కానీ మనం నోట్స్ రాసుకోలేదు. సాయంత్రం ఎంత గుర్తు చేసుకున్నా చాలా బాగుందనుకున్నాం కదా! చాలా బాగుందనుకున్నాం కదా! ఏం బాగుందనుకున్నాము? గుర్తురాదు. మళ్ళీ అది ఓపెన్ చేసి కనీసం ఒక 4, 5 సెంటెన్స్‌లు విన్నాక దాని లింక్ ఏదైనా గుర్తుకొస్తే అప్పుడు మనకు గుర్తుకొస్తుంది. అలా అందుకని మనకి భవిష్యత్తు తెలీదు. ఈవెన్ జరిగిపోయిన భూతకాలం కూడా మనం ఏమి అంతగా 100% గుర్తుపెట్టుకోలేము. వర్తమానం అంటే వర్తమానం ఈ నిమిషం ఒకటే వర్తమానం. ఇప్పుడు నేను ఈ మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఒకటే వర్తమానం. నెక్స్ట్ సెంటెన్స్ చెప్పేది భవిష్యత్తు అయిపోతుంది కదా! అందుకని మనకల్లా తెలీదు గానీ భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి అతను సర్వము తెలిసినవాడని మనం అనుకుంటాం అనమాట. సమస్తానికి మూలమైన కారణంగా అతడే అత్యంత ప్రాచీన వ్యక్తి. అంతటికి మూలం అతనే మొదలే కాబట్టి ఎంతో చాలా పురాతనమైన మనిషి అతడని చెప్తున్నారు ఇక్కడ. సమస్తము అతని నుండే పుట్టింది. అతడు సమస్త విశ్వానికి నియామకుడు. అతడే మానవాళికి పోషకుడు, ఉపదేశకుడు. అతనే ఆ విశ్వానికి అంతటికి ఆ విశ్వాన్ని అంతటిని కూడా నియామకుడు అంటే ఎలా జరగాలి అని నిర్ణయించేది ఆయనే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా! మిగతా భగవంతులకి అందరికీ సూర్యుడికి కానీ, వరుణుడికి కానీ వాళ్ళందరికీ ఆ శక్తినిచ్చింది ఈయనే కాబట్టి ఈయనకి అనుసరణలోనే వాళ్ళందరూ ఉంటారనమాట. అతడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. జీవుడు వెంట్రుక కోనలో 10,000 వంతు పరిమాణము కలవాడు. మన ఆత్మ గురించి చెప్పుకున్నప్పుడు అది చెప్పుకుంటాం కదా! జీవుల యొక్క వెంట్రుక కొన 10,000 భాగాలు చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో అంత ఉంటుందని. భగవంతుడు కూడా అంత చిన్నగా కూడా ఉంటాడు అని చెప్తున్నారనమాట. కానీ భగవంతుడు ఊహాతీతంగా సూక్ష్మమై ఉండి ఆ కణంలో కూడా ప్రవేశిస్తాడు. ఎంత చిన్న దాంట్లో కూడా మనం అందనంతగా, మనం ఊహించనంతగా చిన్నగా మారిపోయి ఆ కణంలో కూడా వెళ్ళిపోగలడు.
అందుకే అతడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడిగా చెప్పబడతారు. దేవదేవునిగా అతడు పరమాణువులోకి, సూక్ష్మమైన దాని హృదయంలోకి ప్రవేశించి పరమాత్మగా దాన్ని నియంత్రిస్తాడు. నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఈ ఆత్మ చిన్నగా ఉంది అని సైడ్ చెప్పినప్పుడల్లా నాకు నొసమలు గుర్తుకొస్తాయి. ఎప్పుడు అదే చెప్తాను నేను. ఆ నొసమ ఇంత ఉంటుంది. ఆ ఇంతకి మనకి కళ్ళ దగ్గరకు వస్తే అసలు కనిపించదు కూడా. ఇంత చిన్నగా ఉంటుంది. అందులో దానికి అన్ని అవయవాలు ఉన్నాయి. మనకి ఏ అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు ఉన్నాయి. అవయవాలు ఉంటేనే కదా అది పనిచేస్తుంది, ఎగురుతుంది. ఎగరడానికి రెక్కలు కావాలి, చూడడానికి కళ్ళు కావాలి, తినడానికి నోరు కావాలి. ఇవన్నీ కూడా అంతలో ఉన్నాయి. దాంట్లో కూడా ఆత్మ అనేది చిన్నగా ఉంది కదా! అంత చిన్నగా ఉంటుంది అని అలాంటి జీవిలో కూడా ప్రతి జీవిలోనూ ఆత్మ, పరమాత్మ ఈ 2 ఉంటాయని చెప్పుకుంటున్నాం గదా! అందులో కూడా అంత చిన్న దాంట్లో కూడా పరమాత్మ రూపంలో ఉండి దానిని నియంత్రిస్తాడు. అంటే మనం ఊహాతీతం కాకపోతే ఇదేంటి చెప్పలేం గదా! అంత ఊహించాడానికి కూడా మనకి అసలు ఇంత వివరంగా చెప్పుకుంటుంటే కూడా అవునా అనిపిస్తుంది తప్ప, అది నిజమే కదా అనిపిస్తుంది. అవునా అనిపిస్తుంది. దాన్నెలా ఊహించగలుగుతాం మనము? పరమాత్మగా దాన్ని నియంత్రిస్తాడు. అంతగా సూక్ష్మమైన వాడే అయినా అతడు సర్వవ్యాపియే సమస్తాన్ని పోషిస్తున్నాడు. అంత చిన్నగా అవ్వగలడు. అలాగే మన చుట్టూ కూడా సర్వంలోనూ వ్యాపించున్నాడు. మీరు ఫీల్ అవ్వగలిగితే గనకైతే మీ చుట్టూ కూడా అతను అంటే ఇప్పుడు అతను ఇచ్చిన గాలి మన చుట్టూ తిరుగుతోంది. గాలి అతను సృష్టించిందే, గాలిలో అతను ఉన్నాడనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా అతను నిండిపోయి ఉన్నాడు అని ఆలోచించుకుంటే మన పక్కనే అతను ఉన్నట్టు అనిపిస్తుంది. అది మనకి ఊహకి రావాలి. అది సర్వాంతర్యామి సర్వాన్ని వ్యాపించున్నాడు అని మనం 10 సార్లు చదివినప్పుడు, సర్వాంతర్యామి అంటే మన ఎదురుగుండా లేడని గాదు, మన వెనక లేడని గాదు, మన చుట్టూ లేడని గాదు గదా! మొత్తం మనం ఎక్కడున్నామో అందులో కూడా పరమాత్మ రూపంలో ఉండి, ఆ ప్లేస్ కూడా వదలకుండా మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై చేసేసాడాయన. ఆయన్ని మనం చూసుకోగలగాలి. ఆయన్ని మనం ఆహ్, గుర్తించగలగాలి. అది చేయగలిగినప్పుడు మనకి ఆనందమే ఆనందం. ఎవరైనా గాని అందులోను పరమాత్మ ఉంటున్నాడు అనుకుని ఎవరైనా తిట్టినా గూడా, అందులోని పరమాత్మ నాలోని పరమాత్మని తిట్టాడు, నన్ను గాదు. నేను ఆత్మని, నా శరీరాన్ని ఏమనలేదు అనే భావనని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అది మనకి సడెన్‌గా ఒక రోజులో రాదు. దాన్ని సాధన చేస్తేనే ఇలాంటివన్నీ మనకి ఆహ్, ఆహ్, తెలుస్తాయన్నమాట. ఇప్పుడు ఇవి చదువుకుంటున్నప్పుడు కూడా మనం దాన్ని అనలైజ్ చేసుకొని, ఇలా చెప్పారు గదా! అని మనం కొంచెం దాన్ని అంటే చదివేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఒక్కొక్క సెంటెన్స్ దగ్గర ఆగి, దీనికి అర్థం ఏమై ఉండొచ్చు? ఇదయ్యి ఉండొచ్చా? అని మనం విశ్లేషించుకుంటూ చదివామనుకోండి, కొంచెం కొన్నాళ్ళు గుర్తుంటుంది అది మన ఆ విషయం గురించి మనంతట మనం విశ్లేషిస్తాం కాబట్టి, చదువుకుంటూ వెళ్ళిపోకుండా అది కొంతకాలం గుర్తుంటుంది. మనకేదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ విషయం మనకి గుర్తొచ్చి మనకి ఆ సమయంలో ఆ విషయం మనకి అవసరానికొస్తుందనమాట. అతని చేతనే ఈ లోకాలన్నీ భరించబడతాయి. పెద్ద గ్రహాలన్నీ గాలిలో ఏ విధంగా తేలుతున్నాయో అని మనం తరచుగా ఆశ్చర్యపడుతూ ఉంటాం. ఎన్నో గ్రహాలు ఆకాశంలో ఉంటాయి గదా! అవన్నీ ఏ ఆధారం లేకుండా ఉంటాయి. మనం అంటే భూమి మీద నిలబడ్డాం. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల మనం నిలబడగలుగుతున్నాం. అలా అప్పుడు పైకి మనకి రోదసిలోకెళ్తే చూస్తూ ఉంటాం గదా! గాల్లో తేలిపోతున్నట్టు వాళ్ళు మనకి సీసీ కెమెరా అదే మనకి అంతరిక్ష దాని ద్వారా చూపిస్తూ ఉంటారు గదా! శాటిలైట్ ద్వారా. అప్పుడు మనం కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం కదా! సునీత ఆవిడ ఆవిడ గురించి కూడా చెప్పారు చూడండి. గాల్లో ఎగురుతున్నట్టంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదని. ఒక దానికి ఒక మనిషి దాంట్లో ఊగిసలాడిపోతూ ఆహ్, ఉండలేనప్పుడు ఇంతంత పెద్ద పెద్ద గ్రహాలు గాల్లో ఆడుతున్నాయంటే ఆయన శక్తి ఎవరిచ్చారు ఆ శక్తి? భగవంతుడే గదా! భగవానుడు తన అచింత్య శక్తి ద్వారా ఈ పెద్ద గ్రహాలను, నక్షత్ర మండలాలను భరిస్తున్నాడని ఇక్కడ చెప్పబడింది. ఆయనకున్న శక్తి ద్వారానే ఇవన్నీ ఆయన చూస్తున్నారు అని చెప్పబడింది. భగవంతుని శక్తి మన భావనకు అతీతమైనది. మన ఆలోచనా పరిధికి అతీతమైనది. అందుకే అతనికి అచింత్యమని చెప్పబడింది. అచింత్యం అంటే ఊహాతీతుడనమాట. మనకు చింతకి అందనిది అచింత్యుడు. అందుకని అతను అచింత్యుడని చెప్పారనమాట ఇవన్నీ. అతని శక్తి అది మనం తెలుసుకోలేం కాబట్టి. ఈ విషయం మీద ఎవరు వాదించగలుగుతారు? కాదని ఎవరు వాదించగలుగుతారు? ఎదురుగుండా కనిపిస్తున్న విషయమే గదా! కనిపించిన విషయం అయితే రీసెర్చ్ చేయాలనుకోవచ్చు. ఎదురుగుండా మనకన్నీ కనిపిస్తున్న విషయంలో కాదు అని ఎవరు వాదిస్తారు? భగవంతుడు ఈ భౌతిక జగత్తును వ్యాపించి ఉంటాడు. అయినా దీనికి అతీతంగా కూడా ఉంటాడు. ఆధ్యాత్మిక జగత్తుతో పోలిస్తే అల్పమైనట్టు ఈ భౌతిక జగత్తునైనా మనం ఊహించలేము. ఇక దీనికి అతీతంగా ఉండేదాన్ని ఎట్లా ఊహించగలుగుతాము? మనకి భౌతిక ప్రపంచంలో జరిగే విషయాల్ని మనం ఊహించలేము. అటువంటిది ఎక్కడో ఆధ్యాత్మిక జగత్తులో జరిగే విషయాన్ని గురించి మనకెలా ఊహ అందుతుంది? మన ఎదురుగుండా రోజు కనిపిస్తున్న విషయాలే మనం ఊహించలేకపోతున్నప్పుడు. అచింత్యము అంటే భౌతిక జగత్తుకు అతీతంగా ఉండేది.
మన వాదము తర్కము తాత్విక కల్పన చేరలేనిది, ఊహాతీతమైనది అని అర్థం. అందుకే బుద్ధిమంతులు అనవసరమైన వాదము కల్పన విడిచిపెట్టి భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి శాస్త్రాల్లో చెప్పబడిన దాన్ని స్వీకరించి అవి ఏర్పరిచిన నియమాలను అనుసరించాలి. అది మనిషిని అవగాహన వైపుకు నడిపిస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారు మనకి నిక్కచ్చిగా ఏం చేయాలి అనే విషయం చెప్తున్నారు. ఇది అనవసర విషయాల గురించి తర్కం చేసుకుంటూ కూర్చోకుండా ఈ భగవత్ శాస్త్రాల్లో ఏం చెప్పాయో దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే కనుకైతే మనకి భగవంతుడు అనేవాడు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ఇది 8వ అధ్యాయంలో 9వ శ్లోకం 360వ పేజీ భగవద్గీత యథాతథం సరళ భాషా గ్రంథంలోది. ఓకేనా. ఏకాదశి గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇంకో విషయం చెప్పుకుందామా వద్దా? సంతోషం, సంతృప్తి. నేను చదివేస్తాను ఇవాళ. నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరేనా. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, 2 సంతృప్తి. లేకపోతే సర్వేశ్వరుడు అంటే సర్వంతర్యామి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఏకాదశి గురించి తెలుసుకున్నాం కాబట్టి ఆ సంతోషం గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు, కానీ చిత్తశుద్ధి కలవారు మాత్రమే తమ హృదయంలో ఈశ్వర దర్శనం చేయగలుగుతారు. మనం లోకాన్ని చూస్తున్నాం కదా, మనం దాన్ని లోకం అనుకున్నాం కాబట్టి అలా కనిపిస్తోంది. ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ మనకు ఈశ్వర దృష్టి ఉండాలి. అన్నింటిలోనూ ఈశ్వర భావన ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎలా మారుతుందో చూడండి. భగవంతుడు సర్వాంతర్యామి. అందువలనే మహాభక్తుడైన ప్రహ్లాదుని చేత ఇందుగలడు అందులేడని సందేహం వలదు అనిపించారు పోతన్ గారు. అయితే అన్ని చోట్ల భగవంతుని చూడటం కష్టమే, అసాధ్యం మాత్రం కాదు. ఎందువలనంటే అలా చూసిన వారు ఉన్నారు కనుక. ఒక పర్యాయం ఒక పండు ముసలి మహిళ భగవాన్ రమణ మహర్షి ప్రవచనం వినడానికి ఆశ్రమానికి వచ్చింది. అక్కడ మఠం వేసుకుని కూర్చోడానికి అవస్థపడుతోంది. అది గమనించిన రమణులు, అమ్మా నీకు ఎలా సుఖంగా ఉంటే అలానే కూర్చో, మఠం వేసుకోకపోతే నష్టం లేదన్నారు. ఆమె కాళ్ళు చాచుకుని కూర్చుంది. ఆమె కాళ్ళ వైపు ఒక శివలింగం ఉంది. ఒక భక్తుడు చూసి, అపచారం, నువ్వు శివలింగం వైపు కాళ్ళు పెట్టుకో శివలింగం వైపు కాళ్ళు పెట్టావు, మరోవైపున కాళ్ళు తిప్పుకో అన్నాడు. ఆ ముసలి బాబు, నాకు చూపు బాగా ఆనదు, శివలింగం ఎటు ఉందో తెలియదు, కాళ్ళు నా స్వాధీనంలో లేవు, నువ్వే నా కాళ్ళను మరోవైపు తిప్పు అందట. అతడు వేరొక వైపు తిప్పాడు. ఆశ్చర్యంగా శివలింగం అక్కడ కూడా వెలిసింది. ఆమె కాళ్లను మరోవైపుకు తిప్పాడు. అటువైపు శివలింగం వచ్చింది. కాళ్ళు ఎటువైపు పెట్టినా అటువైపు శివలింగం కనిపిస్తోంది. అది చూసిన రమణ మహర్షి, సర్వత్రా సర్వేశ్వరుడే, ఆమెను అలాగే కూర్చొనియ్యి అన్నాడు. ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పుకున్నాను చూడండి. మళ్ళీ నేను అది చెప్పడానికి భగవంతుని ప్రేరణ. సర్వాంతర్యం మనం అన్ని చోట్ల ఉన్నాడు అనుకుని చెప్పుకున్న విషయానికి ఇది మళ్ళీ మనకి రుజువు అన్నమాట. అప్పుడు అలాగే కూర్చొని రమణ మహర్షి చెప్పారనమాట. భగవంతుడు సర్వాంతర్యామి, అతను లేని చోటు విశ్వంలో ఎక్కడైనా ఉందా అంటూ ఒక వృత్తాంతాన్ని తమ ప్రసంగంలో చెప్పారు రమణ మహర్షి. ఒక అర్ధరాత్రి సమయంలో గోస్వామి తులసీదాసు ఎక్కడికో వెళ్తున్నారు. దారిలో 4 దొంగలు తారసపడ్డారు. వారిలో ఒకడు, నువ్వెవరివి అని ప్రశ్నించాడు. దానికి తులసీదాసు, అయ్యా నువ్వెవరివో నేను అదే, అందరి శరీరాల్లోనూ ఉన్న ఆత్మ ఒక్కటే అన్నాడు. దొంగ తన ధోరణిలో ఆలోచించాడు. అతడు కూడా తమలాంటి దొంగే అనుకున్నాడు. దొంగతనానికి ఒక్కడే వెళ్తున్నాడని భావించాడు. చూడబోతే నువ్వు ఈ వృత్తికి కొత్తవాడిలా ఉన్నావు, మాతోరా, మేము ఒక ఇంటికి కన్నం వేయబోతున్నాము, నువ్వు బయట ఉండి కాపలాకాయ్, ఎవరైనా వస్తే కేకవై, పట్టుపడకుండా మేము తప్పించుకుంటాం, మాకు దొరికిన దానిలో నీకు భాగం ఇస్తామన్నాడు. అయితే తులసీదాసు భావన వేరు, అంతా దైవైచ్చే, ఆ భగవంతుడే తనకు ఈ పని అప్పగించాడనుకుని సరే అన్నాడు. వారు ఒక ఇంటికి కన్నమేసి లోపల దూరారు. తులసీదాస్ మనసులోనే భజన చేసుకుంటూ నిల్చున్నాడు. అయితే ఎవరైనా కేక వేస్తే కేకవే అన్న దొంగల మాటలు గుర్తుకొచ్చింది. వెంటనే సంచిలోంచి శంఖం తీసి గట్టిగా ఊదాడు. దొంగలు భయపడి బయటకొచ్చారు. అక్కడ తులసీదాసు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ ఎవరూ లేరే, మరి శంఖం ఎందుకు ఊదావు అని దొంగలు అడిగారు. నిజమే, ఇక్కడ వేరే మనుషులు లేరు. అయితే నాకు నా రాముడు కనిపించాడు. మీరు దొంగతనం చేయడం బహుశా అతనికి ఇష్టం లేదనుకుంటాను. అంతా అతను గమనిస్తున్నాడు. అందుకే మిమ్మల్ని వారించాలని శంఖం ఊదాను అన్నాడు తులసీదాసు. ఆ దొంగలకు కోపం వచ్చింది. నిన్ను తోడు ఉండమనడం మా తప్పు, బీదవాడివి, సహాయం చేయాలనుకున్నాం, నీ కారణంగా మేము ఒట్టి చేతులతో వచ్చాం. సరే, ఇంతకీ ఏడి మీ రాముడు, మాకు కనిపించడే అన్నాడు ఒక దొంగ. నాకు అంతటా రాముడే కనిపిస్తున్నాడు, మీరు కళ్ళు మూసుకుని ధ్యానపూర్వకంగా రాముని తలుచుకోండి, మీకు తప్పక కనిపిస్తాడు అన్నాడు తులసీదాస్. సరే, కనిపిస్తాడు, కానీ మా పొట్టలు నిండేదట్లా, నీలా భజన చేసుకుంటూ కూర్చుంటే మాకు మెతుకు ఎవడు పెడతాడు, వంశపారంపర్యంగా వస్తున్న చోర వృత్తి మాది, దీనిని మాని భజన చేయడం సాధ్యమా అన్నాడు ఒక దొంగ.
దానికి తులసీదాసు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడో మీరు వినలేదా? ఎవరి మనసులు ఎల్లప్పుడూ నాయందు లగ్నమై ఉంటాయో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. అంటే నా మీద ఆధారపడిన వారికి కావలసినవన్నీ నేను సమకూరుస్తాను అని హామీ ఇస్తున్నాడు. కృష్ణ రూపంలో ఉన్న నా రాముడు శరణాగతి అని హామీ ఇస్తున్నాడు. కృష్ణ రూపంలో ఉన్న నా రాముడు శరణాగతి భావన మనసులో ఉంటే ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకున్నట్టే. దొంగతనం పాపమని మీకు తెలియదా అన్నాడు తులసీదాస్. తులసీదాస్ మాటలతో వారిలో పరివర్తన వచ్చింది. అనంతరం రమణ మహర్షులు కొనసాగిస్తూ, ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు, కానీ చిత్తశుద్ధి కలవారు మాత్రమే తమ హృదయంలో ఈశ్వర దర్శనం చేయగలరు. మనం లోకాన్ని చూస్తున్నాం కదా, మనం దాన్ని లోకం అనుకున్నాం కాబట్టి అలా కనిపిస్తోంది. ప్రతి వస్తువులోనూ ప్రతి జీవులోనూ మనకి ఈశ్వర దృష్టి ఉండాలి. అన్నింటిలోనూ ఈశ్వర భావన ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎలా మారుతుందో చూడండి. సర్వత్రా ఈశ్వరుని దర్శించినప్పుడు దుఃఖం అంతర్ధానం అవుతుంది. హరే కృష్ణ. అనుకోకుండా ఒకటి చెప్దాం అనుకున్న ఒకటి చెప్పినా మనకి ముందర చెప్పుకున్న విషయాన్ని గురించి సంబంధించిన విషయమే వచ్చింది కాబట్టి అంతా భగవత ఇచ్ఛ. హరే కృష్ణ. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఒకవేళ ఏమైనా తప్పు చెప్పినా లేకపోతే నా మాటల వల్ల ఎవరైనా నొప్పించినా అది క్షమించి, అది నా అమాయకత్వం లేకపోతే నా అవగాహన పరిశీలన లోపంగా భావించి ఏదైనా ఒక విషయం కనుక మంచి విషయం మీ ముందర చెప్పగలిగాను అంటే అది శిక్షాగురువులు భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు. వాళ్ళకి మళ్ళీ మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకొక మారు చెప్పిందంతా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేసుకుంటూ మళ్ళీ ఇంకొన్ని విషయాలతో ముందుకు వస్తాను. అందాక మళ్ళీ ఒక 11 సార్లు మళ్ళీ హరే కృష్ణ మంత్రం చేసుకుని ముగిద్దాము. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. మరొక్క మారు నాకు ఈ యోగిని ఏకాదశి గురించి చెప్పింది పొద్దున. గౌ గోవర్ధన గిరిదాస్ ప్రభుజీ చెప్పింది విని మీకు చెప్పాను. ఒకవేళ అందులో ఏమన్నా పొరపాటు ఉంటే కూడా నేను సరిగా వినక మళ్ళీ మీకు రీప్రొడ్యూస్ తిరిగి చెప్పలేకపోయాను అనుకోండి. చెప్పానని అనుకుంటున్నా కానీ ఒకవేళ ఏమన్నా తేడా వస్తే నేను అక్కడ చదవలేదు, అది పొద్దున్న విన్నది ఇప్పుడు ఇక్కడ వెంటనే కథలాగా చెప్పాను. అందుకని ఒకవేళ అందులో ఏమన్నా పొరపాటు ఉంటే నన్ను మన్నించండి. హరే కృష్ణ.